ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కేసీఆర్ గారు వచ్చారా? ఓకే. సో కాబట్టి నేను నేర్చుకున్న జ్ఞానం, దాన్ని మన పెద్దవాళ్ళు మాస్టర్స్ ఏమని పెట్టారంటే పేరు ఏటి, అంటే ఎక్వైర్డ్ ట్రైట్స్. ఎక్వైర్డ్ ట్రైట్స్ అంటే మనం తెచ్చుకున్నవి, నేర్చుకున్నవి, బయట నుంచి మనలోకి వచ్చినవి. ఈ ఎక్వైర్డ్ ట్రైట్స్ సహాయంతో మనం ఎలా అయినా మన యాటిట్యూడ్ని కానీ బిహేవియర్ని కానీ వరల్డ్కి చూపించగలం, ప్రపంచానికి చూపించగలం. సో అలా చూపించే యాటిట్యూడ్ కానీ అలా చూపించే బిహేవియర్ కానీ ఎంతవరకు జెన్యూను? హలో, చాలా తక్కువగా ఉంటుంది అది. ఇప్పుడు అలాంటి చూపించే యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ మనం ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకం, అంటే అది ఆ వ్యక్తి ఇండివిజువలైజ్డ్ క్యారెక్టరిస్టిక్ ఫినామినా అని మనం భాషలో చెప్పుకుంటే అని అనగలమా? అనలేము. అది అనలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా అణకువగా ఉండొచ్చు, చాలా మితంగా మాట్లాడచ్చు, ఎవరితోనైనా చాలా ఈజీగా జెల్ అయిపోతున్నట్టు నటించవచ్చు. ఏంటి ఇంత మంచి ఆయన, ఇంత మహానుభావుడా, ఇంత మెత్తగా ఉంటాడా, చాలా సాఫ్ట్ పర్సనాలిటీ, చాలా మెల్లగా మాట్లాడతారు, అందరితోనూ చాలా ఇదిగా ఉంటారు అని అనొచ్చు. అది అతను నేర్చుకున్నదా, అతను ఒరిజినలా అనేటువంటిది మనకు తెలియదు. అవునా కదా? కరెక్ట్. సో అతని ఒరిజినాలిటీ తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది? ఇంట్లో ఎట్లా ఉంటారు? సో ఏం చేయాలి? అతని ఒరిజినాలిటీ తెలుసుకోవాలంటే వివిధ సిచ్యువేషన్స్లో అతని లోపల ఏర్పడుతున్న ఫినామినా ఏదైతే ఉందో అది గనక మనం తెలుసుకోవాలంటే అది గనక మనం కరెక్ట్గా తెలుసుకోగలిగినట్టయితే అది మాత్రం ఆ వ్యక్తికి ఇండివిజువలైజ్డ్ క్యారెక్టరిస్టిక్. అవునా కదా? సో మనం ఔషధం నిర్ణయించడానికి ఏదైతే ప్రక్రియ వాడుతున్నామో అది ఎక్స్టర్నల్ యాటిట్యూడ్, బిహేవియర్, లేదా మనం ఏ మెథడ్ అయినా వాడచ్చు. నేను అనేది దాన్ని బేస్ చేసుకుంటే మనం కరెక్ట్గా ఇండివిజువలైజ్ చేయగలమా, లేదా ఇన్నర్ ప్యాటర్న్ ఏదైతే నడుస్తుందో ఆ సెకండ్లో, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో, ఆ మూమెంట్లో అది గనక తెలుసుకున్నట్టయితే మనం కరెక్ట్గా ఈ వ్యక్తిని ఇండివిజువలైజ్ చేయగలమా? కదా? అప్పుడు మనం కరెక్ట్ రెమెడీ వేయగలమా, వేయలేమా? కదా, రైట్. సో ఇప్పుడు ఈ పద్ధతి ఆఫ్ కేస్ టేకింగ్ లో నిజానికి మనం ఏం చేస్తాం? ఇవన్నీ ఎందుకండి మనకి, చాలా ఎందుకు సెకండ్లో ప్రిస్క్రిప్షన్ చేసేద్దాం అనేవాళ్ళు ఉన్నారు, మంచిగానే తగ్గుతున్నాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. we రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దోస్. మనం ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని పొగడట్లేదు. ది ఐడియా ఈజ్ హౌ మచ్ ట్రస్ట్ వర్ది when a person expresses himself, and we determine a person on his attitude and behavior. Is it a trustworthy way of going ahead? అది నిజాయితీ గల ప్రక్రియ అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సో ద ఐడియల్ ఆర్ ద పర్పస్ ఆఫ్ దిస్ కేస్ టేకింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద రియల్ పర్సనాలిటీ. అది మాత్రమే
ఒరిజినల్, అది మాత్రమే 100% ఇండివిజువలైజ్డ్ ఫినామినా, అది మాత్రమే ద గేట్వే టు ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ రెమెడీ. సో మనం ఈ పద్ధతిలో కేసు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి కొన్ని స్టెప్స్ మనం లాస్ట్ సెషన్లో తీసుకున్నాం. మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ అసలు యు ఎవరు ఈ ఐకి అని పట్టుకోవడానికి ప్రయత్నించాం. ఫస్ట్ మనం ఒక యు అనుకున్నాం, ఆవిడ ఒక యు ఇచ్చారు. తర్వాత యు మారింది అనుకున్నాం. తర్వాత ఆ మారిన యులోంచి కొంత ఎమోషన్స్ డెవలప్ అయ్యాయి. సో ఫ్యాక్ట్స్ నుంచి కేసు ఎమోషనల్ లెవెల్లోకి వెళ్ళింది. తర్వాత ఈ పర్సన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తూ ఏం చెప్పింది ఆవిడ, మేము ముగ్గురు తోటుకోవడం, ఈవిడ ఒక భయంకరమైన పర్సనాలిటీ ఆ మదర్ ఇన్ లా, అందులో ఒక తోటికోడలు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది, ఈవిడ ఇలా సామాన్లు పడేస్తూ ఉంటుంది, విసిరేస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది, ఇది చేస్తూ ఉంటుంది, ఇలా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ పారాగ్రాఫ్ నుంచి మనం నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం దగ్గర ఆగాం. అది మనం ఇచ్చిన హోంవర్క్, బట్ అది చాలా మంది చేసినట్టు లేరు. ఓకే, పర్వాలేదు, చేయకపోయినా. సార్ ఆవిడ ఈ పాయింట్ అన్నారు, ఈ మనుషులు ఇలాంటి వారని ఇప్పుడే తెలుసుకున్నా అని. అంటే సన్ డిగ్రీ చదువుతున్నాడు, ఈవిడ ఇప్పుడే తెలుసుకున్నా అని ఇలా మాట్లాడుతుంటే ఇలాంటి పాయింట్ ని కన్సిడర్ చేసి పక్కన పెట్టుకోవచ్చా సార్? పెట్టుకోవచ్చు డెఫినెట్గా 100%. కానీ ఆ మొత్తం కాన్సెప్ట్లో ఆ పారాగ్రాఫ్ మనకి చదివితే మనకి అర్థమైన, అంటే అర్థమైనా కదా, అర్థం కాని మెయిన్ క్రక్స్ ఏంటి లాస్ట్ పారాగ్రాఫ్లో. ఎందుకంటే అదే మనం అడగాలి కదా. మనం వేసే ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళ ఇంటీరియర్లోకి వెళ్ళేలా ఉండాలి. మళ్ళీ వాళ్ళ నేర్చుకున్న జ్ఞానం నుంచి, భగవద్గీత నుంచి, లేకపోతే మా గురువు గారు ఇలా చెప్పారు, అలాంటి ఐడియల్ ఆన్సర్స్, కాంపెన్సేటెడ్ ఆన్సర్స్ కనుక వస్తుంటే మనం రిమెంబర్ దట్ మనం ఖచ్చితంగా బొక్కబోర్లా పడతాం అని అర్థం. వాళ్ళు ఆ ఆన్సర్స్ చెప్తున్నంత కాలం కేసు ఎక్కడికి వెళ్ళదు. రైట్? సో లాస్ట్ పారాగ్రాఫ్ లో మనకి అర్థం ఏంటి, కంటెంట్ ఏంటి అసలు లాస్ట్ మనం ఏదైతే చెప్పుకున్నాం, వాళ్ళ అత్తగారు చేస్తున్న పనిని గతంలో వాళ్ళ హస్బెండ్ నమ్మారు. ఇప్పుడు ఈమె ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం, సామాన్లు విసిరివేయటం వర్షంలో, ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి అనేది ఆయన నమ్మకుండా మళ్ళీ ఏమైనా అపార్థం చేసుకుంటారని ఒక అనుమానం ఉండుండొచ్చు. తర్వాత వాళ్ళ అత్తగారి నేచరు ఈ విధంగా హరాస్ చేయటం అనేది ఒకటి సామాన్యంగా ఉంది కాబట్టి కొంత భర్త నమ్మొచ్చు అని ఆ డౌట్, ఆ డైలమాలో తను ఉందేమో అనిపిస్తుంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో అర్థం కానిది ఏంటి, ఇందులో అర్థం కాని పాయింట్ ఏంటి? హస్బెండ్ నమ్మితే, నమ్మకపోతే ఏమిటి అని అడగచ్చు. అది ఎలాగా, ఆ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తా, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది నీకు? అంటే ఆవిడ మెయిన్ ఇంటెన్షన్ అదేనేమో అని నాకు అనిపిస్తుంది. ఎలాగా ఏ రకంగా, ఎందుకు? ఆబ్వియస్లీ మా హస్బెండ్ గురించి ఎక్కువ, అంటే ఇంట్లో పర్సన్ కదా ఆవిడ. సో లేదు, అందులో ఉంది ఆ పారాగ్రాఫ్ లో. నువ్వు అన్న పాయింట్ మాత్రం కరెక్టే, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు అనేది కరెక్ట్ గా చెప్పగలగాలి మనం. 100% పాయింట్ కరెక్ట్, డౌటే లేదు. మనం అడగకుండానే ఆమె హస్బెండ్ అత్తగారిని నమ్ముతారేమో అని భయం. ఇది వరకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏం చెప్పింది ఆవిడ ఏం చెప్తుంది? ఇది వరకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. వాట్ ఈస్ దట్ థింగ్? దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది?
సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ది ప్రేయర్ అంటే ఒకేసారి ఏం చెప్తుంది ఆవిడ? రెండు పాస్ట్ దాని గురించి పాస్ట్ చెప్తుంది అండ్ మళ్ళీ అలా జరుగుతుందేమో, ఏంటది? ఫ్యూచర్. ఫ్యూచర్. సో ఆ. ఒకేసారి రెండు టెన్సెస్ చెప్తోంది ఆవిడ, అవునా? ఇలాంటిది ఒకటి జరిగింది, మళ్ళీ అలా జరుగుతుందేమో, రైట్? సో Yes. ఇప్పుడు క్రక్స్ ఎక్కడుంది కేసులో? పాస్ట్ లో ఉంది, ఫ్యూచర్ లో. అలా జరుగుతుందేమో అని ఉంది కదా. అంటే So, పాస్ట్ రెండిట్లో లో ఏదో ఒకటి జరిగింది ఆవిడ మీద ప్రభావం చూపించిందా, చూపించలేదా? చూపించింది. రైట్. ఒప్పుకుంటారా అందరూ ఇది? సో మన క్వశ్చన్ ఏంటి? మన ఐడియా ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉండాలి? ఆయన నమ్మకపోతే పాస్ట్ లో జరిగింది, పాస్ట్ లో ఇలాంటిది ఒకటి జరిగింది అనేది ఏంటి అసలు? అది మన భాషలో, మన హోమియోపతి మనం చెప్పుకున్న కేస్ టేకింగ్ భాషలో హిస్టరీ, పాస్ట్ హిస్టరీ. ఇంకా పాస్ట్ లో ఇలాంటిది ఏదో ఒకటి జరిగింది, ఫ్యూచర్ లో కూడా అలాంటిది జరుగుతుందేమో. ఇన్సిడెంటల్ డెల్యూషన్. డెల్యూషన్ అది ఆవిడ ఇమాజినేషన్ కదా, ఇన్సిడెంటల్ కాదు. ఎందుకంటే ఇన్సిడెంటల్ డెల్యూజన్ అంటే ఒక సిచ్యువేషన్ లో ఏర్పడి తర్వాత సిచ్యువేషన్స్ లో అది మాయమైపోయేది కదా, అవునా? అవునా కదా దివ్య? ఓకే, పోనీ నువ్వు చెప్పింది ఇన్సిడెంటల్ డెల్యూజన్ అని అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతోంది? ఆవిడ అసలు వర్రీ ఎలా మొదలైంది? ఆవిడకి ఏ ఫ్యాక్ట్ లో ఆవిడ వర్రీ మొదలైంది? హలో హలో, ఒక్క నిమిషం. పర్లేదు. హస్బెండ్ లేకపోతే ఇబ్బంది అని కూడా చెప్పింది. అంటే ఆవిడ ఫస్ట్ ఏం చెప్పింది? కొడుకు గురించి చెప్పారు కదా, చెప్పింది. తర్వాత అత్తగారి గురించి చెప్పారు. తర్వాత అత్తగారు సామాన్లు విసిరేసి బయటికి వెళ్ళిపోయి ఆటో ఎక్కేసి హడావుడి చేసేసి, హస్బెండ్ లేకపోతే నేను కంట్రోల్ చేయలేను ఆవిడ, హస్బెండ్ ఉంటే ఆయన కంట్రోల్ చేస్తాడు అని చెప్పుకుంటూ వచ్చింది, అవునా? సో ఇప్పుడు దివ్య చెప్పినట్టు తను చెప్పింది కరెక్టే అయితే, ఇప్పుడు ఆవిడలో రైజ్ అయిన ఇమాజినేషన్ దానికి పొంతన కుదురుతోందా? ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆవిడ ఏ ఇమాజినేషన్ కి లోన్ అవుతోంది? పాస్ట్ జరిగిన పాస్ట్ లో హస్బెండ్ ఆవిడ మాటలు నమ్మి కొన్ని చేశారు కదా, మళ్ళీ అలాంటివి రిపీట్ అవుతాయేమో. ఇది ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆవిడని హంట్ చేస్తోంది వెనకాల. సో అది నడుస్తున్న డెల్యూజనా, ఎప్పుడో జరిగిన డెల్యూజనా? నడుస్తున్న కదా, ఒప్పుకుంటారా అది? హలో సార్ చెప్పండి. సో ప్రతి సిచ్యుయేషన్ లో ఆవిడ వెనకాల ఉన్న ఇమాజినేషన్ ఏంటంటే, పాస్ట్ లో హస్బెండ్ అత్తగారిని నమ్మే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, రైట్ కదా, అవునా? ఇప్పుడు మళ్ళీ అలా జరుగుతాయేమో అంటే అలాంటి ఇన్సిడెంట్స్ లో ఆవిడ ఎఫెక్ట్ అయ్యిందా లేదా? ఇప్పుడు మన పర్పస్ ఏంటి? ఏ విధంగా ఎఫెక్ట్ అయింది కదా, అంతే, అవునా? పాస్ట్ లో ఏదో జరిగింది, దాంట్లో ఆవిడ ఏ రకంగా ఎఫెక్ట్ అయింది, ఫ్యాక్ట్, ఫీలింగ్స్ ఏంటి, ఎమోషను, ఆ క్షణంలో ఎలా ఉంది డెల్యూజను, ఎలా అనిపించింది డెల్యూజను, అందులో ఎక్స్పీరియన్స్.
అది ఈ వ్యక్తికి మాత్రమే సొంతమైన ఇండివిజువల్ ప్యాటర్న్. కానీ డైరెక్ట్ గా అక్కడ మనం అడగలేం కదా. డైరెక్ట్ గా రాదులే, అసలు ఈ కేసు అసలు రాదు. యానిమల్ కేసెస్, ప్లాంట్ లోను మినరల్ లో కొంచెం ఫాస్ట్ గా వెళ్తారు కంపారిటివ్ గా. ప్లాంట్స్ లో కొంచెం బై డైమెన్షనల్ వే ఆఫ్ టాక్ ఉంటది. కానీ యానిమల్స్ లో చాలా కష్టం. చూస్తాం మనం, చూడండి ఎలా తిప్పుతుందో మనల్ని ఆవిడ. బట్ ఐడియా చెప్తున్నాను, మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ఏ రకంగానైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్స్ గురించి వర్రీ అవ్వద్దు. మీరు కంటెంట్ తెలుసుకుంటే, అసలు ఏం అడగాలో తెలిస్తే ఎలాగోలా అడుగుతాం కదా, కిందో మీదో పడి. ఇప్పుడు నేను కూడా అన్ని కేసెస్లోనూ ఈ సక్సెస్ రాదు. సో అన్ని కేసెస్లోనూ ఈ సక్సెస్ రాదు. కొన్ని కేసుల్లో మిస్టేక్స్ జరుగుతాయి, ఇవాల్టికి కూడా జరుగుతాయి, నిన్న కూడా జరిగింది. బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనకి కంటెంట్ తెలిసింది. ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఆవిడ బాగా ఒక 5-6 సెంటెన్సెస్ చెప్పింది. అయితే అందులో సార్ చెప్తారు, ఆహా అనే పాయింట్ ఏంటి అంటే, పాస్ట్లో ఇలాంటివి జరిగి హస్బెండ్ నమ్మారు, ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో అలాంటివి జరుగుతాయేమో నమ్మితే అనేది ఆవిడ భయం. అంటే ఒకటి జరిగింది, మళ్ళీ అది జరుగుతుందేమో అనే భయం. అంటే సంథింగ్ హ్యాపెండ్ విచ్ ఈస్ హాంటింగ్ హెర్ అండ్ దేర్ ఈస్ ఏ ఫియర్ దట్ ఇట్ మే రిపీట్ అగైన్. మీన్స్ that she was affected by that particular situation, and in that our duty is to find what happened, is the fact, what is the feeling, is the emotion, how does it felt like, is the delusion, and how did it experience her in that particular spur of moment, is the sensation. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. ఇవన్నీ మనం అక్కడ ఏం చెప్పాం, బట్ మనం వెళ్ళే రూట్ మ్యాప్, జిపిఎస్ మనకి క్లారిటీ వచ్చింది. సో క్వశ్చన్ మనం అడిగేటప్పుడు ఇప్పుడు ఏం అడగాలి అనేది మనకి రాడార్ ఆన్ అయింది. ఏం అడగాలి చెప్పావు అరవిందా, చెప్పు. పాస్ట్ ఇన్సిడెంట్ అన్నారు అని ఆపేసేయచ్చు. అడగచ్చు. ఎలా పాస్ట్ గురించి చెప్పండి, ఏదైనా అడగచ్చు. కానీ క్వశ్చన్ ఎక్కడ ఉండాలి, పాస్ట్ టెన్స్ లో సంథింగ్ హ్యాపెండ్, అందులో మన క్వశ్చన్ ఉండాలి. ఓకే, నేను అంత ఇదిగా వెళ్ళలేదు, జనరల్ గా వెళ్ళాను. హస్బెండ్ ఇది వరకు నమ్మేవారు అన్నారు కదా, ఇది అర్థం కాలేదు. ఏమండి, బాగుందా క్వశ్చన్? ఇబ్బంది లేకుండా ఉంది కదా. హస్బెండ్ ఇది వరకు నమ్మేవారు అన్నారు కదా, అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు. ఏమండి ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే. ఆవిడ చెప్తోంది, ఆ టైంలో పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. హస్బెండ్ ఆవిడ చెప్పింది నమ్మి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు. నేను చాలా వెక్స్ అయిపోయాను, డిప్రెషన్లోకి లోనయ్యాను. దాంతో నాకు కూడా ఒక రకమైనటువంటి ఉదాసీనత వచ్చేసింది. అదో పెద్ద స్టోరీ. దాని గురించి గుర్తు చేసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి
ఒక రకమైన అలాంటి భయంకరమైన ఒక రకమైన సిచ్యువేషన్ అది. ఏమండి ఉన్నారా? అదే ఆవిడ ఇచ్చిన ఆన్సర్. హలో, అవును సార్. ఇప్పుడు ఏం అడగచ్చు? అసలు ఆవిడ ఏం చెప్పింది? మనకు ఉపయోగపడేవి ఏమైనా చెప్పిందా, చెప్పలేదా? బాగా చెప్పింది సార్. బాగా చెప్పారు. రైట్, ఓకే. సో ఆవిడ అనాలిసిస్ అంతా జస్ట్ ఏదో ఒక టచ్ చేసి ఇచ్చిన ఆవిడ హస్బెండ్ ఇంతకు ముందు ఆవిడ మాట విని గొడవ పడేవారు, మళ్ళీ అలాంటివి జరుగుతావేమో అని ఏదో బ్రష్ చేసిన ఆవిడ నాకు అర్థం కాలేదన్న తర్వాత ఏం చెప్పింది? ఆ సిచ్యువేషన్ ఎలాగా బాగా పెనాన్ని ఏం చేసింది? వేడి చేసింది. ఏం చేయాలి ఇప్పుడు మనం? పెనం వేడి చేసాక ఏం చేయాలి? దాని మీద దోశ వేసుకుని తినేయాలి కదా. స్పీడ్ గా అంతేనా? సిచ్యువేషన్. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? దోశ ఎలా వేయాలి? ఏం వేస్తాం? క్వశ్చన్. ఆ సిచ్యువేషన్ లో ఏమనిపించింది అని అడిగితే రైట్ ఆవిడ లాస్ట్ ఎక్కడ ఫినిష్ చేశారు? పికప్ దట్ థింగ్. అది ఈజీగా ఉంటది మనకి. అలాంటి ఒక రకమైన సిచ్యువేషన్. సో మనం ఏం అడగాలి క్వశ్చన్? ఆ సిచ్యువేషన్ గురించి కొంచెం చెప్పండి. ఆ సిచ్యువేషన్ గురించి చెప్పండి. ఎటువంటి సిచ్యువేషన్? ఏమైంది? మీ ఇష్టం. ఆవిడ కనుక బాగా సింక్ అయితే అనొచ్చు కూడాను. బాగా సింక్ అయితే యూజువల్ గా మనకు అంత ఇది రాదు, బట్ సింక్ అయితే అంటే కూడా వాళ్ళు ఫ్లో అయిపోతారు. ఎటువంటి సిచ్యువేషను? చెప్పాను కదా సార్, ఒక భయంకరమైన సిచ్యువేషన్. ఆవిడ మాటలు నమ్మి హస్బెండ్ నా మీద అనుమాన పడేవారు. మేము చాలా వైలెంట్ గా ఫైట్ చేసుకునేవాళ్ళం. ఒకానొక టైంలో పెద్ద గొడవ అయ్యి హస్బెండ్ బాల్కనీ నుంచి దూకేస్తానన్నారు. నేను ఇమీడియట్ గా పరిగెత్తుకెళ్ళి ఆయన టీషర్ట్ పట్టుకుని లోపలికి లాక్కు వచ్చాను. అది ఆవిడిచ్చింది. ఏమిచ్చారు ఆవిడ? మనం అడగకుండానే ఆవిడ ఎగ్జాంపుల్ ఇచ్చేశారు కదా. ఫస్ట్ ఇలాంటివి జరగచ్చు అని చెప్పారు, తర్వాత ఆ సిచ్యువేషన్ చెప్పారు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగిందో కూడా ఇచ్చారు ఆవిడ. ఇప్పుడు ఏం అడగాలి? ఒక జరుగుతున్న సిచ్యువేషన్ ఆవిడ ఉదహరించారు. ఇప్పుడు ఏం అడగాలి మనం? అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? ఆ మూమెంట్ లో ఎలా అనిపించింది, అంతే కదా. రైట్. ఆ మూమెంట్ లో ఎలా అనిపించింది? చాలా కోపం, చాలా బాధ, మిక్స్డ్ ఫీలింగ్స్. ఏంటి ఇలా జరుగుతోంది? ఈవిడ ఎందుకు ఇలా చేస్తోంది? అత్తగారి మీద, హస్బెండ్ మీద కూడా కోపం. ఎలా అనిపించింది ఆ క్షణంలో? అంటే ఆవిడ రఫ్ గా ఒక స్కెచ్ ఇచ్చారు ఎమోషన్.
అక్కడ కొంచెం కళ్ళల్లో టేర్స్ ఇన్ ఐస్, కొంచెం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎలా అనిపించింది? ఏంటి బ్రతుకు, అన్నిటినీ చంపుకుని బతకాలా? ఏంటి బ్రతుకు, అన్నిటినీ చంపుకుని బ్రతకాలా? ఇది కూడా ఒక బ్రతుకేనా? ఏంటండి ఇవన్నీ? డెల్యూజనల్ పార్ట్స్. ఇదంతా డెల్యూజన్. చూడండి ఆ వర్డ్ చూడండి, ప్రాణం లేని శరీరం లాంటిది. ఏమిటి బ్రతుకు, ఎందుకు వచ్చిన బ్రతుకు? ప్రాణం లేని శరీరం బతుకు, ప్రాణం లేని శరీరం లాంటిది అది. జస్ట్ ఆ మూమెంట్లో నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చేది. చేసుకోకపోతే వైలెంట్ గా రియాక్ట్ అయిపోతాను. దానివల్ల మళ్ళీ నాకే నష్టం. పిల్లలు ఉన్నారు కదా, అర్థం కాలే. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మదర్ బాధ్యత. ఏంటండి ఏం చెప్తున్నారు ఇప్పుడు? నా పరిస్థితి ఎలా ఉన్నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఏమండి ఏం చెప్తున్నారు? బాధ్యత. ఇందాక డెల్యూజన్ వర్డ్స్ అన్నారు. ప్రాణం లేని శరీరం లాంటి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్. ఓకే, అగ్రీడ్. నా పరిస్థితి ఎలా ఉన్నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఏమిస్తుంది ఆవిడ ఆ సిచ్యువేషన్ లో? ఆ మూమెంట్ లో ఆవిడ కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ అది ఆవిడకే నష్టం. అదేమిటది అంటే, ఆ మూమెంట్ లో ఆవిడ తనను కంట్రోల్ చేసుకోవటానికి, ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో ఆవిడ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో, కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే అది మళ్ళీ నాకే నష్టం. పిల్లలు ఉన్నారు కదా. ఏంటది? రీజన్ ఫర్ కంట్రోల్, సబ్మిషన్. రీజన్ ఫర్ కంట్రోల్ అండ్ సబ్మిషన్ ఏంటి? మయాజం. ఆవిడ కోపింగ్ అప్ దేంతో చేస్తోంది? నేను నా స్థితిని కంట్రోల్ చేసుకుంటాను. ఎవరి కోసం? పిల్లల కోసం. ఏంటది? నేను నన్ను కంట్రోల్ చేసుకుంటాను, నా అగ్రెసివ్నెస్ ని కంట్రోల్ చేసుకుంటాను. మెకానిజం. ఓకే, చేసుకోకపోతే అక్కడ దాకా వచ్చా. ఓకే, పిల్లలు ఉన్నారు కదండి, అందుకోసం చేసుకోవాలి. ఎలా ఉంటుంది ఆ మూమెంట్ లో? కంట్రోల్ చేసుకోకపోతే కోపం వచ్చేస్తుంది. ఆ క్షణంలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బాడీలో? బాడీ అంతా ఒక రకమైన ట్రెంబ్లింగ్ లాగా వస్తుంది. కొంచెం చెప్పండి దాని గురించి. దడగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది. బలవంతంగా నా అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకోవాలి. సో బాడీ అంతా ట్రెంబ్లింగ్, ఏదో వణుకొచ్చినట్టు ఉంటుంది, దడగా ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. దాంతోపాటు తన అగ్రెషన్ ఏదైతే అంటే ఈ ఫీలింగ్స్ కానీ ఇది కానీ ఆవిడ కంట్రోల్ చేసుకుని
ఉంటుంది. తన అగ్రెషన్ ని, తన యాంగర్ ని కంట్రోల్ చేసుకుని ఉంటుంది. అది ఆవిడ ఎక్స్పీరియన్స్. ప్రాణం లేని శరీరం, ఇవన్నీ డెల్యూజన్ వర్డ్స్. అందులో మయాజం ఏంటి? తన పిల్లల కోసం తన తాలూకు యాంగర్ని, అగ్రెషన్ని, తన తాలూకు నేచర్ని, అది పక్కన పెడదాం, నేచర్ని ఆవిడ కంట్రోల్ చేసుకుంటుంది. అది మయాజం. ఎక్స్పీరియన్స్ షివరింగ్, ట్రెంబ్లింగ్ అండ్ హోల్డింగ్ బ్యాక్. రైట్? ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏరియాలో వచ్చినటువంటి మనం సిచ్యువేషన్స్ చూసాం. తర్వాత ఆవిడ టెన్స్ మార్చి హస్బెండ్ నమ్ముతున్నారు, దానికి కారణం ఈ అత్తగారు అనేటువంటి విషయం చూసాం. చూసిన తర్వాత ఆవిడ ఎమోషన్కి లోనైంది. అందులో డెల్యూజన్, ప్రాణం లేని శరీరం లాంటిదని వచ్చింది. తర్వాత ఆ ఇమాజినేషన్లో ఆవిడ తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకోవటం అనే దాని మీద ఫోకస్ చేసింది. ఎందుకోసం? పిల్లల కోసం. సో someone is doing something to her and she must retort back. She will retort, but she is holding back her nature for the sake of children. ఇది మనకి ఇక్కడ లభించింది. ఇప్పుడు ఏంటి ఆ క్వాలిటీ? Animal quality. Animal issue, because someone is doing something to her and she has to get back to her, but she was holding back her nature for the sake of good being of children. ఓకే? హలో, సైకోటిక్ నేచర్ కనబడుతోంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి ఇందాక ఏం చెప్పావు దివ్య? someone is doing something to me and I have to get back, but I am holding my nerves in such a way for the sake of children. అదే ఇప్పుడైతే ఫర్ వాట్ సేక్ ఆఫ్ చిల్డ్రన్ అని కూడా అడిగేవాడిని. ఇప్పుడైతే ఇది ఎప్పుడో 2.5 ఏళ్ల క్రితం కేసు కాబట్టి 2 years బ్యాక్. సో ఐఎమ్ నాట్ సో మచ్ పిన్ పాయింటెడ్. ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ మీన్స్ వాట్? ఎందుకు? ఏ విషయంలో? అది కూడా కనుక్కోవాలి యాక్చువల్గా. బట్ హియర్ ఐ లెఫ్ట్. నేను ఇక్కడ అడగలేదు అది. విత్ ఐఎమ్ వెరీ మచ్ primitive in those days in asking, but she compromised for the sake of children. What she compromised? Her true nature. ఏంటది దివ్యశ్రీ? ఇందాక చెప్పావు కదా. ఏంట క్యారెక్టర్? మెమేలియన్ నేచర్. వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద మెమేలియన్ నేచర్? మ్యామల్స్ లో ఉన్న ప్రధానమైనటువంటి క్వాలిటీ ఏంటి? ఎనీ మ్యామల్, ది ఐడియా ఆఫ్ కేరింగ్ హర్ చిల్డ్రన్, సాక్రిఫైస్. మీ ఆర్ మై ఫ్యామిలీ, నేనా నా కుటుంబమా? మీ అండ్ గ్రూప్, ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మ్యామల్లో నడుస్తూ ఉంటుంది. నేనా నా కుటుంబమా? లేదా ఎనీథింగ్, ఆ గ్రూప్ మే బి ఎనీథింగ్. ప్రేలో అయితే మోస్ట్లీ ఆ గ్రూప్ ఫ్యామిలీ అవుతుంది. కొంచెం ప్రిడేటర్ 6th సబ్ క్లాస్లో అయితే కమ్యూనిటీ అవుతుంది ఒక్కొక్కసారి. ఇంకా హయ్యర్కి వెళ్తున్న కొద్దీ
6th subclass, 6th super order, 6th row of periodic table, the 6th and 7th rows, ఆ సాక్రిఫైస్ పార్ట్ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఏమంటారు దాన్ని? 7th రోకి వెళ్ళేసరికి ఏమంటారండి? పీరియాడిక్ టేబుల్ 7th రో క్యారెక్టరిస్టిక్ ఏంటి? డిసింటిగ్రేషన్. వెరీ గుడ్. ఏమంటారు దాన్ని? ఆ పరిభాష, కెమిస్ట్రీ పరిభాష, ఫిజిక్స్ పరిభాష ఏమంటారు? ఏం పేరుతో పిలుస్తారు దాన్ని? క్యారెక్టరిస్టిక్ ఏంటి దానికి? హాఫ్ లైఫ్ పీరియడ్ అయినా అంతేనా? అదేనా ఏమండి? హాఫ్ లైఫ్ పీరియడ్ అంటారు. అమ్మయ్య ఓన్లే కరెక్టే చెప్పాను. బికాజ్ ద ఎక్స్పాన్షన్ గ్రోస్. The primitive, for the primitive nature, everything is I. Monocotyledons lo చెప్తారు. In one of the sessions I heard, monocotyledons everything is I. వాళ్ళకి అసలు యు అనేదే ఉండదు, వేరే ఉయ్ గీ అయ్యే ఉండవు. So much selfish. But as the things expand, there is a group, there is a family, there is a group, there is a community, social responsibility. ఎందుకు అసలు ఇవన్నీ చేయటం? ఇంటి దగ్గర కూర్చొని పడుకోవచ్చు, బోల్డ్ ఉంది. ది ఐడియా ఈజ్ హౌ మచ్ రెస్పాన్సిబుల్ a person is towards his society, which brings evolution in that particular person, and it intensifies, magnifies in 7th row into such an extent that the element loses its life for the sake of the world. That is half life period. Okay, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. So this is the idea here. So rough idea, rough analysis is for the first area that there is a miasm called psychosis because she has control ante cancer miasm kaadu. The idea of control is acceptance. Word control avvachu, but she is actually accepting that thing and avoiding the conflict for the sake of children. Avoidance. అంటే వర్డ్ అదే, బట్ సార్ కూడా చెప్తారు కదా, డోంట్ రన్ బిహైండ్ ద వర్డ్స్. ఆ వర్డ్ ద్వారా ఆవిడ ఏం కన్వే చేయాలనుకుంటుంది అది కూడా మనం గ్రహించాలి. వస్తుంది అది కూడా, ఎందుకంటే దీన్ని ఆ వర్డ్ని మనం ఫస్ట్లో రాసి అట్టే పెట్టుకున్నాం. సో మళ్ళీ అక్కడికి వెళ్తాం, వర్రీ అవ్వద్దు. ఓకేనా సార్? అందరూ ఆన్ ద సేమ్ ప్లేన్ ఉన్నావా? ఉన్నాం సార్, ఉన్నాం. Right. Okay. Yes. So we finished first area. We got something. We understood the case that there is something for this I, a you, that is maybe son or the mother-in-law or husband, but ultimately it is the mother-in-law. And mother-in-law is affecting her in what way? That she has to control herself, not being aggressive, not being violent, not being not being angered to show on the mother-in-law. Because at that time, what happened in the past is that this guy had complained so much about myself to the husband, and husband got angered, and husband wants to jump from the window, and she got enormous energy and she pulled his t-shirt and dragged him into the room. ఇది జరిగింది. Okay, so next, what are the dreams you get? పెద్దగా కలలేం రావండి, వస్తే ఈవిడే వస్తుంది. సో ఫ్యాక్ట్
రియల్ లైఫ్ లోను సబ్ కాన్షియస్ మైండ్ లోను ఎవరు రన్ అవుతున్నారు? సేమ్ యూ. సేమ్ యూ. అత్తగారినే వస్తే ఈవిడే వస్తుంది. ఎందుకంటే ఆవిడంటే భయం. నాకే కాదు, మా ముగ్గురు తోటి కోడళ్ళు కూడా ఆవిడని చూస్తే భయమే. ఏం గొడవ పెట్టుకుంటుందో, హస్బెండ్కి నా మీద ఏం చెప్తుందో అని ఎప్పుడూ నా మైండ్లో పరిగెడుతూ ఉంటుంది. బహుశా కల్లో కూడా అందుకని ఆవిడే వస్తుందేమో. ఏమడగాలి నెక్స్ట్ క్వశ్చన్? బహుశా కల్లో కూడా ఆవిడే అందుకే వస్తుందేమో. హలో, భయం ఉంది కదా, భయం గురించి భయం గురించి అడగాలి. ఓకే, ఇంకా ఏంటి వచ్చి ఏం చేస్తుంది? ఓకే, ఇంకా ఆ కళ గురించి తెలియజేయండి. ఫస్ట్ ఏమన్నారండి? ఆ కళ గురించి కొంచెం చెప్పండి. అసలు ఎలా వస్తుంది కళ తెలుసుకోవాలి కదా ముందు, కదా? ఆ తర్వాత ఓకే, అరవింద చెప్పింది భయం గురించి అడగచ్చు, వాళ్ళ గురించి అడగచ్చు. ముందు కళ ఏంటో తెలుసుకోవాలి కదా, కళ ఆవిడ ఉందో లేదో తెలియాలి కదా. ఆ కళ గురించి చెప్పండి, ఒక కళ గురించి చెప్పండి. సారీ, అత్తగారు వచ్చి నా మీద హస్బెండ్కి ఎక్కేస్తున్నట్టుగా వస్తుంది. మీరుంటారా కళలో? ఉంటానండి. ఎలా ఉంటుంది ఆ కళలో మీకు? ఆ క్షణంలో మీకు ఎలా ఉంటుంది? చెప్పాను కదండి, చాలా భయంగా ఉంటుంది. ఒక పక్క ఆవిడ పాపం తల్లి కదా, హస్బెండ్కి ఆ సాఫ్ట్ కార్నర్ కూడా ఉంటుంది. కానీ రెండో క్షణమే ఆవిడ నాకు చేసినటువంటివి గుర్తుకొస్తాయి. ఓ పక్క సాఫ్ట్ కార్నరు, ఓ పక్క ఈ గుర్తుకు రావటం, రెండు సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి. హ్యాండ్ జెస్చర్ ఇలా రెండు సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి. మేం ముగ్గురు తోటి కోడళ్ళం. ఫైనాన్షియల్గా అంత స్టేబుల్ కాదు. అది కూడా ఒక టార్చరే నాకు. ఇది ఆవిడిచ్చింది. సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటుంది. ఒక పక్క తల్లి అనిపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్గా కొంత స్టేబుల్ కాదు, అది కూడా ఒక టార్చర్. హలో, ఉన్నారా? నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ చెప్పాలి, టైం అయిపోతుంది. కలంతా చెప్పింది ఆవిడ, ఫీలింగ్ కూడా చెప్పింది. ఏమడగాలి? టార్చర్ అన్నారు. టార్చర్ అంటే టార్చర్ అర్థం కాలే. కొంచెం చెప్పండి టార్చర్ గురించి. ఏ విధంగా టార్చరు? ఏదైనా అడగచ్చు కదా. ఎందుకంటే ఇప్పటిదాకా ఆవిడ మిగతా విషయాలు యూగి అన్ని ఆవిడ చెప్తోంది, కానీ ఈ ఫైనాన్షియల్ విషయం అనేది ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా. టార్చర్ ఏ విధంగా? అంత ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు మావయ్య గారిదే. సో
కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇదంతా కల్లో గుర్తుకు రాదు కదా. స్మైల్ అవుననుకోండి, బట్ అది అలా అనిపిస్తుంది. ఈ పాయింట్ చెప్పండి. సైమల్టేనియస్ గా రెండు నడుస్తాయి అన్నారు, అది అర్థం కాలే. అదేనండి, ఓ పక్క నుంచి కొంత పెద్ద ఆవిడ సాఫ్ట్ కార్నర్ అని అనిపిస్తుంది, ఇంకో పక్క నుంచి ఆవిడ నాకు చేసినవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సో టార్చర్ అనే వర్డ్ మనకి ఎక్కడి దాకా వెళ్ళాం? దేనికోసం టార్చర్ ఆవిడ? ఏమిటండి ఆవిడ టార్చర్ స్పెషాలిటీ? కూడా టార్చర్ అనే మాట చెప్తాం. కాదు కాదు కాదు, టార్చర్ గురించి మనం అడిగాం, అది మనకు అర్థం కాలేదని. అక్కడ ఆవిడ ఏమిచ్చారు? ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాదు కదా. అందుకోసం ఏంటి, అత్తగారిని ఆవిడ భరించాల్సి వస్తుంది. అదే కదా అక్కడ కాన్సెప్ట్. సో రఫ్ గా అక్కడ మనకి అర్థమవుతున్న పాయింట్ ఏంటి, ఆవిడ ఏమవుతుంది? కాంప్రమైజ్ అవుతుంది. సో మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ? సేమ్ అడ్జస్ట్. అదే కాంప్రమైజ్. ఇందాక వచ్చిందా కాంప్రమైజ్? పైన తన క్యారెక్టర్ ని కాంప్రమైజ్ చేసుకుంటోంది, ఇక్కడ కాంప్రమైజ్ వస్తుంది. సో సెకండ్ టైం వచ్చింది అంటే ఆవిడ ప్యాటర్న్ ఏంటి? ఎనీ రెమెడీ వీఆర్ గోయింగ్ టు గెట్, ఏముండాలి ఆ రెమెడీలో? కాంప్రమైజ్ అవుతుంది. తను కాంప్రమైజ్, తన నేచర్ ని కాంప్రమైజ్ అయ్యేటువంటి లక్షణం ఈ పర్సన్ లో ఉండాలి. అలాంటి ప్రూవింగ్ ఉన్న రెమెడీ కావాలి మనకి. ఒప్పుకుంటారా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతామండి? సబ్మిషన్. వెరీ గుడ్ రాఘవన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ మూమెంట్, ఆవిడ ఒక మూమెంట్ ఇచ్చారు కదా, తల్లిగా అనిపిస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆవిడ నాకు చేసినవి గుర్తొస్తూ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఆ క్షణంలో? ఏమండి అంతేనా? రైట్. ఎలా అనిపిస్తుంది ఆ క్షణంలో? కోపం ఒక రకమైన కచ్చి, గట్టిగా కొట్టేయాలనిపిస్తుంది. కానీ పెద్ద ఆవిడ అరుస్తాను. చిన్నప్పుడు ఇలాంటి కచ్చి వస్తే కరిచేసేదాన్నిట, మా అమ్మగారు చెప్పేవారు. కానీ ఆవిడ చాలా చల్లగా కూల్గా ఉంటుంది. నేను ఎంత అరిచినా నేనే ఆరోగ్యం పాడు చేసుకుంటాను, కానీ ఆవిడ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది, దడొచ్చేస్తూ ఉంటుంది. అన్నీ కంట్రోల్ చేసుకుని కూర్చోవాలి. పిల్లల కోసం కూర్చుంటాను, కానీ ఆ మాటలకి తట్టుకోలేను. యాజ్ ఇట్ ఈజ్గా రిట్రాట్ చేయాలనిపిస్తుంది. హస్బెండ్కి చెప్తూ ఉంటాను, కానీ ఆయన పట్టించుకోలేదు. సారీ. ఆ మూమెంట్లో ఎక్స్పీరియన్స్ షివరింగ్ అండి, షివరింగ్, దడ, ఒక రకమైన కంట్రోల్ చేసుకోవాలి. నా ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాలి, లేదా కొట్టేస్తానేమో, అంత ఎగ్రెషన్ వస్తుంది. హ్యాండ్ జెస్చర్స్,
కంట్రోల్ చేసుకోవాలి, నా ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాలి, లేదా కొట్టేస్తానేమో అనిపిస్తుంది. మళ్ళీ ఏమొచ్చిందండి? హలో, మళ్ళీ కంట్రోల్ వచ్చింది. కంట్రోల్ కదా, నా ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాలి. ఈసారి కంట్రోల్ ఏంటి? ఫస్ట్ టైం కంట్రోల్ క్యారెక్టర్ కంట్రోల్, సెకండ్ టైం ఫైనాన్షియల్ కంట్రోల్, థర్డ్ టైము నాలో నడుస్తున్న ఎనర్జీ, కొట్టేస్తానేమో అనే ఎనర్జీ, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఫీచర్ మారుతోంది కానీ కంట్రోల్ మారట్లే కదా. అవును సార్. రైట్. హ్యాండ్ జెస్చర్స్ విత్. రెండోది ఇంకోటి ఏంటి, చిన్నప్పుడు ఏం చేసేదండి ఇవిడిలాగా కచ్చి వస్తే, గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటారు అనుకుంటా కచ్చి అని, కచ్చి అనుకుంటున్నాను. అవునవును. నేను చెప్పింది బైటింగ్, కరుస్తుంది చిన్నప్పుడు, కరిచేదిట అలాంటి ఇలాంటివి వస్తే. చూడండి ఎలా చెప్పారో. అసలు మనం ఆ సందర్భం అడిగామా, చిన్నప్పుడు మీరు ఎలా ఉంటారని అడిగామా మనం? అడగలేదు సార్. మరి ఆవిడ ఎందుకు చెప్పారు? ఆవిడ సింక్ అయి ఉన్నారు, ఆవిడ సిచ్యువేషన్ కంటే. దీస్ థింగ్స్ విల్ టెల్ యూ ద రిలయబిలిటీ ఆఫ్ యర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చీర అంతా అయ్యాక ఏమండి అసలు ఇంతకీ రిలయబిలిటీ ఉందా, ఈవిడ చెప్పిందంతా సత్యమేనా అని మనకు డౌట్ రావచ్చు, ఒక్కొక్కసారి అలా వస్తుంది. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు కరిచేస్తే కరిచేదాన్ని అనే విషయం ఇప్పుడు కోపం వస్తే ఎందుకు చెప్తుంది ఆవిడ? టైం ట్రావెల్. ఆవిడ ఆ టైప్ ఆఫ్ సినారియోలోకి సింక్ అయింది. అంటే కోపం వస్తే తనలో ఏం జరుగుతుందో ఆవిడ లోపల ఎక్స్పీరియన్స్ చేస్తోంది కాబట్టి వర్డ్స్ రూపంలో చెప్తోంది. సో రిలయబిలిటీ ఉందా లేదా? ఇన్నర్ సాంగ్, వెరీ గుడ్. ఏమంటే రిలయబిలిటీ ఉందా లేదా? సో ఇప్పుడు 2 ఏరియాస్ కంప్లీట్ అయ్యాయి. ఈ 2 ఏరియాస్ లోను కామన్ గా మన అబ్జర్వేషన్ ఏంటి? కంట్రోల్ చేసుకుంటా. కంట్రోల్, షివరింగ్. కంట్రోల్ అంటే ఇందాక దివ్యశ్రీ చెప్పినట్టు ఆ అమ్మాయి కంట్రోల్ అంటే క్యాన్సర్ మయాజం అంటుంది. మరి కరెక్ట్ గా చెప్పాలి, కంట్రోల్ అంటే వాట్ సార్ట్ ఆఫ్ కంట్రోల్? తన ఏదో ఇందాక అన్నారు ఆయన ఎవరో, నాకేదో ఆహా అనిపించింది. అది ఏమిటది? తన సహజ స్థితి సార్. తన సహజ స్థితి తెలియకుండా. సహజ స్థితి, సహజ స్థితి అంటే రమణ మహర్షి ఒప్పుకోరు ఆయన. సహజ స్థితి అది. అగ్రెసివ్ నేచర్ ని కంట్రోల్ చేసుకుని సాఫ్ట్ గా ఉండటానికి, అడ్జస్ట్మెంట్ అవటానికి ఏమిటది? తన నేచర్ కదా. అవును, స్వభావాన్ని కంట్రోల్ చేసుకుని బతుకుతోంది ఆవిడ. ఇది ఒప్పుకుంటారా ఈ 2 ఏరియాస్ లోను? అవును. ఇప్పుడు మనం ఫస్ట్ కి వెళ్ళాం అనుకోండి, మనం తీసుకున్నాం, ఏం తీసుకున్నాం మనం? ఈ సిమ్టమ్స్. ఏది? ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు లాగుతాయి, సో పెయిన్ ఇన్ లెగ్స్ ఆన్ స్టాండింగ్ లాంగ్, ఏవో ఇలాంటి 4 రూబ్రిక్లు తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ కేసు వర్కౌట్ అవుతుందా? లేదు సార్, అవ్వదు కదా. ఎందుకు అవ్వదు అంటే మనం పర్సన్ ని అండర్స్టాండ్ చేసుకోలేదు. ఇదే నేను చాలా సార్లు మీకు చెప్తుంది. నాట్ ఎగ్నెస్ట్ మెటీరియా మెడికా, నాట్ ఎగ్నెస్ట్ రిపర్టరీ, బట్ ద మేనర్
you are going to understand the personality is the biggest flaw. ముందు అసలు కేసే అర్థం కాకుండా ఏం రిపట్రైజ్ చేస్తాం, ఏం ఏ రెమెడీ ఇస్తాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి ఇందాక అదే చెప్పాను. సో తన నేచర్ని అడ్జస్ట్ చేసుకుని బతకటం అనేటువంటి లక్షణం ఉన్న రెమెడీ మనకి కావాలా వద్దండి పర్సన్కి? హలో, కావాలి. ట్రూ పర్సన్ అదే కాబట్టి ఆమెకు అదే రెమెడీ కావాలి. సో పక్కన మనం రాసుకోవాలి, లేకపోతే మీరు రాసుకోకపోయినా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి, ఈ పర్సన్కి మనం తర్వాత ఇచ్చినటువంటి రెమెడీకి మెయిన్ ఉండాల్సిన క్రక్స్ ఏంటి? నేచర్ అడ్జస్ట్ చేసుకుని తన ట్రూ నేచర్ ఏదైతే ఉందో, తన ఒరిజినల్ ట్రూ కాదు, ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని అణుచుకుని బతికే పరిస్థితి ఉన్న రెమెడీ కావాలి మనకి ప్రకృతి నుంచి కదా. ఏమండి? అవును సార్. రైట్. ఇప్పుడు ఇక్కడికి 2 ఏరియాస్ అయ్యాయి. సో 2 ఏరియాస్లోనూ మనం ఏవో కొన్ని అనుకున్నాం, ఇది కరెక్టా కాదో మనకి తెలియదు కదా. కొన్ని ఫీచర్స్ అనుకున్నాం, 100% రిలయబులా కాదా అనేది మనకి తెలియదు. సో మనకి ఇందాక నుంచి మనం చెప్తున్నాం ఏమిటి, కంట్రోల్ 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 అని కదా అంటున్నావా లేదా? చాలా సార్లు వచ్చింది కదా. అవును. సో మనం ఏం అడగాలి ఇప్పుడు? ఇంకో ఏరియాకి వెళ్ళొచ్చు. మీ భయాల గురించి చెప్పండి, లేదా మీ ఏది మీకు ఇష్టం, టీవీలో ఏం చూస్తారు, ఇలా ఏవేమైనా అడగచ్చు. అమ్మో ఎడుంపు అయిపోయింది. సో ఇలా ఏదైనా అడగచ్చు. కానీ మనకి డౌట్ ఉన్నది ఏంటి, కంట్రోల్ అనే వర్డ్ గురించి మనకి పూర్తి క్లారిటీ కావాలి. అంటే కంట్రోల్ చేసుకోకపోతే ఏంటి ఏమవుతుంది? కంట్రోల్, ఫస్ట్ కంట్రోల్ మీనింగ్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది ఇదే కావాల్సింది మనకి. వెరీ గుడ్ అరవింద. కంట్రోల్ మీనింగ్ కావాలి. కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుందో కావాలి, చేస్తే ఏమొస్తుందో కావాలి. ఈ 3 కలిపి ఈ పర్సన్ని నిలబెట్టేస్తాయి. ఇప్పుడు ఈ పర్సన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా? కంట్రోల్ అంటే అంతేనా? ఇంకేమైనా అడుగుదామా? కంట్రోల్ గురించి చెప్పండి, కంట్రోల్ మీనింగ్. ఓకేనా? కంట్రోల్ అన్నారు, దాని గురించి తెలియజేయండి అన్నారు ఎవరు, అలా అయినా పర్లేదు. ఓకేనా? ఓకే సార్. కంట్రోల్ అంటే చాలు సార్. అంతే, కంట్రోల్ అంటే అంతే. ఓకేనా? ఇక్కడ స్టాప్ చేద్దామా? ఓకే సార్. సో we will continue in the next session. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకక్కడి నుంచి మళ్ళీ తిరుగుతుంది కేసు. సో బేస్ స్ట్రాంగ్ గా పెట్టుకుని we will go ahead and see how remarkable the person's experience is. మనం ఏమనుకున్నామో, ఏం చదువుకున్నామో లేఖనంలో అది ఎగ్జాక్ట్ గా ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఎనీ డౌట్స్ up to today's class, up to that? Okay. Guru Brahma